హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే వివో T4 Pro ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. 25,000 లోపు ఒక బెస్ట్ కెమెరా మొబైల్ కొనాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఈ మొబైల్. ముఖ్యంగా 25,000 లోపు ఎవరైతే ఎక్కువ కెమెరాని యూజ్ చేస్తారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆల్రౌండ్ ఫోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అర్థమైతే. ఇంకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే వీళ్ళు వచ్చేసి స్కాట్ గ్లాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. బెటర్ ప్రొటెక్షన్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి పోయినట్లయితే డిస్ప్లే సైజు 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1500 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 5000 నిట్స్ వచ్చేసిందంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి మీరు. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ T3 Proలో చూసుకున్నట్లయితే ఏంటంటే 7 Gen 3 ఉంటే ఇక్కడ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 8GB 12GB ర్యామ్ ఉంటుంది. అప్ టు 12GB అయితే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే 128GB అలాగే 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ సైజ్ చూసుకుంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. 3 Proలో చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటే ఇక్కడ 6500 mAh ఇచ్చారు T4 Proలో. అక్కడ 3 Proకి ఏంటంటే 80 వాట్స్ ఇస్తే ఇక్కడ 90 వాట్స్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది కూడా అప్డేట్ చేయడం జరిగింది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక కెమెరా సెటప్లో చూసుకున్నా కూడా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఇచ్చిండే T3 Proకి, ఇప్పుడు ఏంటంటే 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. అది కూడా 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది 30 FPS లో. ఇక బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ విత్ OIS ఉంటుంది. OIS అంటే అందరూ తెలుసు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ తీసుకొచ్చారు. పోయినసారి వైడ్ యాంగిల్స్ తీసుకొచ్చారు కదా T3 Proలో. ఇప్పుడు T4 Proలో ఏంటంటే టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు అనమాట. దీన్ని యూజ్ చేసి మీరు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. దీని కూడా OIS ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సేమ్ సెన్సారు, సోనీ IMX882 సెన్సారు, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, ఫన్ టచ్ OS 15 మీద వస్తుంది, 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. T3 Proకి ఏంటంటే 2+3 ఉంటుండే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 4+6 ఇవ్వడం జరిగింది. ఇది హ్యూజ్ డిఫరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, USB Type-C తో కూడా వస్తుంది, డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది. 16,470 mm స్క్వేర్ వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. 7.53 mm థిక్నెస్ ఉంటుంది, 193 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది. ఇక T3 Proలో చూసుకున్నట్టయితే IP68 IP69 రేటింగ్ అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈసారి ఏంటంటే IP68 IP69 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది T4 Proకి. ఇది కూడా హ్యూజ్ డిఫరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో పోయినసారి మనం అనుకున్నాం కదా IP68 IP69 రేటింగ్ అని, సో అక్కడైతే ఇవ్వలేదు, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 27,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 29,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 31,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. 3,000 రూపీస్ ఏమో బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందంట. HDFC, SBI అలాగే యాక్సిస్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ 3 బ్యాంక్స్ మీద అయితే 3,000 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసినా కూడా 3,000 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే దీని ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట బేస్ మోడల్. అక్కడ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మేము కొనలే అనుకుంటే కూడా అప్ టు 6 months వరకు అయితే నో కాస్ట్ EMI ద్వారా అయితే వీళ్ళు కొనుక్కోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇది సేల్ డేట్ చూసుకున్న August 29th వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు, వివో ఆన్లైన్ ఈ స్టోర్స్లో కొనొచ్చు, ఆఫ్లైన్ స్టోర్స్లో కొనొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్టయితే నెట్రో బ్లూ అలాగే బ్లేజ్ గోల్డ్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. 25,000 లోపు బెస్ట్ కెమెరా మొబైల్ గురించి చూస్తున్నట్టయితే ఈ మొబైల్ మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే IP68 IP69 రేటింగు, 6500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్,
ఫ్రంట్ 32 మెగాపిక్సెల్, అది కూడా 4K రికార్డింగ్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, అది కూడా 4K రికార్డింగ్. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ పెరిస్కోపిక్ లెన్స్, అది కూడా విత్ ఓఎస్ వస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ అని నేను చెప్తాను, కెమెరాని అయితే ఎవరైతే ఎక్కువ వాడతారో. సో ఇదే ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్.